బేబీ విషయానికి వస్తే చెప్పండి డాక్టర్, బేబీ ఎలా ఉంది? తను 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 ఇంకా హెల్తీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. తను తీసుకోవాల్సిన కేర్ గురించి చెప్పారా? అన్ని విషయాలు చెప్పాను. తను కేరింగ్గా ఉంటానంది. నేను కూడా చెప్పానులేండి. నువ్వేం చెప్పావు? అదే ఈ హాస్పిటల్ గురించి, ఇన్కమ్ గురించి, ప్రాణం విలువ గురించి వివరంగా చెప్పాను. ఈ డాక్టర్ చాలా మంచివారు. నేను చెప్పిన మాటలన్నీ విన్నారు. ముందు నీ సంగతి నువ్వు చూసుకో, హాస్పిటల్ సంగతి ఆవిడ చూసుకుంటారు. అదే చెప్పానండి, నా సంగతి నేను చూసుకుంటాను, మీరు మీ సంగతి చూసుకోండి అన్నాను కదా డాక్టర్. తను పెద్ద వాగుడికాయ డాక్టర్. ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని విసిగిచ్చుంటే ఐఎమ్ సారీ. అయ్యో, నేనేం తనని విసిగించలేదండి, భయపెట్టానంతే. భయపెట్టావా? భయం అంటే పేషెంట్ని బాగా చూసుకోమని జాగ్రత్త చెప్పానండి. నీకు జాగ్రత్తగా ఉండడం తెలియదు కానీ నువ్వు ఇంకొకరికి జాగ్రత్తలు చెప్తున్నావా? ఓకే డాక్టర్, నేను బయలుదేరుతా. పదముగ్గా త్వరగా ఇంటికి రమ్మని జేజీ ఫోన్ చేసి చెప్పింది. అవునా? ఎప్పుడెప్పుడు మన ఇంటికి వెళ్తావా అని నాకు కూడా తొందరగా ఉందండి. పదండి పదండి వెళ్దాం. పదముగ్గా పదండి. బాయ్ డాక్టర్. థ్యాంక్ యూ. త్వరలోనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. డాక్టర్ని నిత్య మేనేజ్ చేసి ఉండిందంటావా చంద్రిక? ఏదో బ్లాక్మెయిల్ చేసినట్టుంది. ఏమైందండి? ఏం లేదు, పద. మీరు వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళండి. నువ్వు రావా? పా, చిన్న పనుంది, కాస్త చూసుకుని వస్తాను. త్వరగా వచ్చే చంద్రిక. వామ్ము, ఇంట్లో నిత్యతో ఒక్కడనే వేగాలంటే కష్టం. సరే మీరు వెళ్ళండి. ఇమీడియట్లీ ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్కి ఫ్యాక్స్ చేయాలి. పద. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. చెప్పండి మేడం. లాస్ట్ నైట్ మై డాటర్ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎందుకు? ఈ రోజు తన మ్యారేజ్. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తనను మీరు వెతికి పట్టుకోవాలి. మీ రిలేటివ్స్కి కానీ మీ డాటర్ ఫ్రెండ్స్ ఇంటికి కానీ ఫోన్ చేసి తను వచ్చిందేమో అడిగారా? అన్ని చోట్ల ఎంక్వైరీ చేశానండి, రాలేదని చెప్పారు. తన ఫోటో ఏమైనా ఉందా? కంప్లైంట్ రాసివ్వండి. మిస్సింగ్ కేసుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తాం. అలాగే.
ఓకే సార్, ఫ్యాక్స్ వెళ్ళిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. కాస్త త్వరగా వెతికి పెట్టండి. తను ఎక్కడుందో ఎలా ఉందో అని నాకు చాలా కంగారుగా ఉంది. ష్యూర్ మేడం. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి. అలాగే ఎస్ఐ గారు, థ్యాంక్ యూ. ప్రసాద్, సార్. ఏదో ఫ్యాక్స్ వచ్చినట్టు ఉంది చూడు. అలాగే సార్. సార్. అక్కడ పెట్టు. హలో, ఇక నుంచి ఇది నా ఇల్లు, నా సామ్రాజ్యం. ఏమిటి మేడం, ఏదో కొత్తగా వచ్చినట్టు చూస్తున్నారు? ఏంటో చారి గారు, పెళ్లి చేసి మా చెల్లిని అత్తారింటికి పంపిద్దాం అనుకున్నాను. కానీ దాన్ని పెళ్లి కాకుండానే నేను నా అత్తారింటికి తిరిగొచ్చాను. మొదటిసారి ఈ ఇంటి కోడలుగా గడపలో అడుగు పెట్టబోతున్నావమ్మా. అదేగా నీ ఇన్నర్ ఫీలింగు? అవును, కానీ ఈ కోడలికి గ్రాండ్ వెల్కమ్ ఏది అంకుల్? స్వాగతం సంబరాలు ఏవి? అమ్మ మంగా, గ్రాండ్ వెల్కమ్ అడిగితే గ్రాండ్ మదర్ వస్తుందేంటి? అమ్మా మంగా, మంగా, నీకేం కాలేదు కదమ్మా? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? నీకే ఆపద రాలేదు కదమ్మా? ఈ ముసల్దేంటి ఓవర్ యాక్షన్ చేస్తుంది? మంగను చంపిన వైబ్రేషన్స్ దీని వరకు వచ్చాయా ఏంటి? బా, తనకేం కాలేదు జేజీ. రెగ్యులర్ చెకప్స్ కోసం హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాం కదా. మంగకేం కాకూడదురా. మంగని మనం కాపాడుకోవాలి. ఇంకేం కాపాడతారు? మంగ సచ్చి స్వర్గానికో నరకానికి పోతేను. జేజీ, నేను బాగున్నాను, క్షేమంగా ఉన్నాను. మీరు కంగారు పడకండి. నువ్వు బావుండాలి మంగా. నిండు 100 ఏళ్ళు క్షేమంగా ఉండాలి. 100 ఏళ్ళేంటి జడ్జి, 150 ఏళ్ళుంటాను. ఓకేనా? అన్ని రోజులు బతికి ఏం చేస్తావే? ఆకు ఒక్క దంచుకొని నోట్లో పెట్టుకొని మేకలా నవ్వులుతావా? అంటే మేడం గారి ఉద్దేశం బామ్మగారు ఎన్ని తరాలు చూశారో మీరు కూడా అన్ని తరాలు చూడాలని సార్. అంతకంటే అదృష్టం ఉంటుందా? రండి లోపలికి వెళ్దాం. ఆగండి. ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా? కొంపదీసి మంగం చెప్పినట్టు ఈవిడికి తెలిసిపోయిందా ఏంటి? ఏం చేసింది పిన్ని? ఏం చేసిందో తననే అడుగు. ఏం చేసావు మంగా? నేనేం చేశాను? నిన్ననగా వెళ్ళి ఇప్పటి వరకు నువ్వు రాకపోతే ఆవిడ ఎంత కంగారు పడ్డారో తెలుసా నీకు? మనిషి మనిషిలా లేదు. ఇప్పుడు నిన్ను చూసా గాని తన మనసు స్థిమిత పడలేదు. వారిని ఇదే విషయం. ఏవాడికి బిల్డప్ ఎక్కువ, మ్యాటర్ తక్కువ. ఇంకెప్పుడు అలా చేయనత్తయ్యా. మీరు ఇల్లు దాటి వెళ్ళమన్నా సరే గడప కూడా దాటను. ప్రామిస్. మొన్న నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీపం ఆరిపోయింది కదమ్మా. మీ అత్తయ్య ఆ విషయం గురించి చెప్తోంది. ఓహో, మంగ ప్రాణదీపం ఆరిపోతుందని ఇంట్లో దీపం ముందే చెప్పిందన్నమాట. పర్లేదు,
శకునాలు బాగానే పనిచేస్తున్నాయి. దీపం ఆరిపోయిందంటే ఒక అడ్డు తొలగిపోయిందని అర్థం జోజీ. అందుకే నేనొచ్చాను. ఆ, అదే క్షేమంగా తిరిగొచ్చాను. పదండి. ఉండమ్మా, దిష్టి తీస్తాను. ఒట్టి మంచివి కూడా కాదు. ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో. ఉండు. ప్రతి దానికి ఈ కడుపు ఒకటి. వీలైనంత త్వరగా ఈ అడ్డు కూడా తొలగించుకోవాలి. చూసావు మంగా, నీ గురించి ఎంతమంది కేరింగ్ తీసుకుంటున్నారో. అది నా అదృష్టం అండి. ఎన్నాళ్ళు అది మిస్ అయ్యాను. అంటే ఇంతకుముందు నేను సరిగ్గా చూసుకోలేదనా? అంటే సార్, మేడం గారు ప్రెగ్నెంట్ అయ్యాక మీ కేరింగ్ ఎక్కువైంది కదండి. అదే మేడం గారు చెప్తున్నారండి. అవునా? బేబీ వచ్చాక కేరింగ్ తగ్గిస్తాలే చరి. బేబీ రావటం ఉండదు జై, పోవటమే. ఆగండి అత్తయ్య, మీరు కూడా రండి. నాకెందుకు దిష్టి? మనం భార్యాభర్తలం. ఏం చేసినా ఇద్దరికి కలిపే చెయ్యాలి. మంగతో కలిసి దిష్టి తీయించుకోరా, మంచిదే కదా. పదండి, కడికాల ముందు పెట్టి ఇంట్లోకి వెళ్దాం. మనమేమైనా కొత్తగా పెళ్ళైన దంపతులమా? నిన్ననే కదా సార్ కొత్తగా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. నేనే కదండి మంత్రాలు చదివాను. థ్యాంక్స్ చారి గారు. రండి. ఇన్నాళ్ళు ఆ పని మనిషి ఇంట్లో తిరిగింది. ఇల్లంతా క్లీన్ చేయించి యజమానురాలిగా నేను తిరుగుతాను. ఏం చూస్తున్నావు? పైకి రెస్ట్ తీసుకో. ఆల్రెడీ పైన మంగ రెస్ట్ ఇన్ పీస్లో ఉంది. ఇంటికొచ్చిన కొత్త కోడలు ఇంట్లో దీపం వెలిగించాలేమో. నువ్వు కొత్త కోడలేంటి? పెళ్ళయ్యి సంవత్సరం అయితే నువ్వు. నిన్నే కదండి మళ్ళీ పెళ్లి చేసుకున్నాం. దీపం పెడితే తప్పే ఉందిరా. అవునాన్నా, దీపం పెట్టడం శుభసూచకం కూడా. దీపాలు, వ్రతాలు, పూజలు అంటూ తను ఎక్కువ స్ట్రెయిన్ చేయకండి. కడుపులో నా బేబీ అలసిపోతుంది. తల్లి దీపం పెడితే పిల్లకేమవుతుంది సార్? మరేమి అతి జాగ్రత్త కాకపోతే నువ్వు నోర్మే వచ్చారి. ఆఫీస్కి కాల్ చేసి అక్కడ ఏం జరిగిందో కనుక్కుందాం పదా. పదమ్మా, దీపం పెడుతూ గాని రా. దోషాలను పోగొట్టి ఎలాంటి శాపాలను కష్టాలను దరిచేరకుండా చూడమని దేవుణ్ణి కోరుకోమ్మా. మంగ చావుతో శాపం పోయింది. దాన్ని చంపిన దోషం ఏదైనా ఉంటే నా వైపుకు రాకుండా చూడు స్వామి. నీకు కావలసినన్ని కానుకలిస్తాను. ఇక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా, లేదంటే జే కోప్పడతాడు. జాగ్రత్తగా ఉండమ్మా. ఎలా ఉంది నా ల్యాండింగ్ అంకుల్? మంగ టేక్ ఆఫ్ అద్భుతం అమ్మా. ఈ ఇంట్లో నీ ల్యాండింగ్ మహాద్భుతం అమ్మా. పని వాళ్లతో చెప్పి ఇల్లంతా క్లీన్ చేయించండి అంకుల్. ఆ పని మనిషి తిరిగిన ఇల్లు కదా. ఇంకా నయం, నన్ను చీపురు పట్టుకొని క్లీన్ చేయమని లేదు. అలాగేనమ్మా. అసలే శవం లేసిన ఇల్లు కదమ్మా. గోమూత్రం, పసుపు నీళ్ళు ఇల్లంతా చల్లి శుద్ధి చేయిస్తాను.
ఫోటో ఎవరిది? అంటే నిన్నటి వరకు అది నీ ఫోటోనేనమ్మా. ఇప్పుడు మంగ చనిపోయింది కాబట్టి మంగ ఫోటో అనుకోవాలమ్మా. అనుకోవడం కాదు, అక్కడ దాని ఫోటోనే ఉండాలి. ఇద్దరు ఒకేలా ఉన్నారు కదమ్మా. ఎవరి ఫోటో అయితే ఏంటి, ఎవరు గుర్తుపడతారు? నేను గుర్తుపడతాను కదా. నేను బతికుండగా ఈ ఇంట్లో ఉండగా నా ఫోటో గోడకు వేలాడాలా? దానికి దండ పడాలా? సరేనమ్మా, ఫోటో మార్చేస్తాను. ఇప్పుడే మార్చండి. ఇప్పుడా? వామ్మో, ఇప్పుడంటే డూ వాట్ ఐ సే. सकलकलाश्रीकारं चतुर्वेदसाकारं चैतन्यसुधापूरं ज्ञानकमलकासारं ध्यानपरिमलासारं मधुरभक्तिसिन्दूरं महाभक्तमन्दारं भवभेरीभाङ्कारं हृदयशङ्कहुङ्कारं धर्मधनुष्ठङ्कारं जगद्विजयझङ्कारं अद्वैतप्राकारं भजे। जीवनाधारं वर्णरहित वर्गमधित ललित ललित भावलुलित भाग्य रचित भोग्य मजित वसुदैक कुटीरं कामिदात बन्धुरं कल्याण गन्धरं सद्गुणैक मन्दिरं सकल लोक सुन्दरं पुण्यवर्ण पुष्करं दुरित कर्म दुष्करं शुभकरं सुधाकरं सुरुचिरं सुधीपरं भवकरं भवाकरं अक्षरं अक्षरं भजे। yes yes ఇక నుంచి బెడ్రూమ్ నాది. ఈ బెడ్, పిల్లోసు, వార్డ్రోబ్, డ్రెస్సింగ్ మిర్రర్ అన్ని నావే. ఈ గదిలోనే జై నా సొంతమవుతాడు, నాకే సొంతమవుతాడు. నా గదిలో నా మొగుడి పక్కన ఈ చచ్చిన దాని ఫోటోలేంటి? నో! దీని మెమొరీ సేవ్ ఉండడానికి వీల్లేదు. అది కట్టుకున్న బట్టలు, పెట్టుకున్న నగలు ఏవి నాకొద్దు. అన్నింటినీ తగలబెడతాను. అది పీల్చిన గాలి కూడా ఈ గదిలో ఉండకూడదు.